అందరికీ నమస్కారం. వైసీపీ ప్రధాన సలహాదారులు సజ్జల షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. సజ్జల నిర్ణయంతో మిగిలిన నేతలు కూడా తీవ్ర టెన్షన్లో అయితే కనుక్కున్నారు. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి అప్డేటు మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోను ఒక లైక్ చేయండి, మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాలతో పాటు ఎంపీ స్థానాల్లో కూడా వైసీపీ దారుణ పరాజయం చెందింది. ఏపీలో 151 సీట్లు గెలుస్తామని బల్లగుద్ది మరీ చెప్పిన వైసీపీ నేతలు ఏపీలో సైలెంట్ ఓటింగ్ తమకే పడిందని బలంగా నమ్మిన నేతలు నిన్న ఓటర్లు ఇచ్చిన 11 సీట్ల తీర్పుకి కూడా కంగు తిన్నారు. ఊహించని ఫలితాలకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా షాక్లో ఉన్నారు. ఇక వైసీపీ ఓటమితో ఏపీ ప్రభుత్వ సలహాదారు రాజీనామా చేసేశారు. ఏపీలో వైసీపీ ఘోర పరాజయం పాలు కావడంతో ఏపీ ప్రభుత్వానికి సలహాదారులుగా ఉన్నవారంతా తమ పదవులకు రాజీనామా చేశారు. ఇక ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వ ఏర్పాటు జరగనున్న నేపథ్యంలో వారంతా తమ పదవులకు రాజీనామా చేస్తున్నారు. ఇక జగన్ ప్రభుత్వంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా కీలకంగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి కూడా తన రాజీనామా లేఖను సీఎస్ జవహర్ రెడ్డికి పంపించారు. ఇక సజ్జల రాజీనామాతో సజ్జలతో పాటు మిగిలిన 20 మంది కూడా వెంటనే ప్రభుత్వ సలహాదారులుగా ఉన్నవారు అందరూ కూడా తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు సీఎస్ జవహర్ రెడ్డికి లేఖలు పంపించారు. గత ఏపీ ప్రభుత్వం నియమించుకున్న వైఎస్ జగన్ ఏరుకోరి తెచ్చుకున్న ప్రభుత్వ సలహాదారులందరూ కూడా వైసీపీ ఓటమికి తాము కూడా బాధ్యత వహిస్తూ తమ పదవులకు రాజీనామా చేశారు. ఇక అంతేకాకుండా టీటీడీ చైర్మన్గా బోమన రాజీనామా, జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమన్, జీవీడీ కృష్ణమోహన్, అజయ్ కల్లం, శామ్యూల్, ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి అలాంటి వారందరూ ఇప్పటికే తమ పదవులకు రాజీనామా లేఖ చేశారు. ఇక ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే టీటీడీ చైర్మన్గా ఉన్న బొమ్మన కరుణాకర్ రెడ్డి కూడా రాజీనామా చేశారు. ఇక సమాచార పౌర సరఫరాల శాఖ కమిషనర్ తొమ్మ విజయ్ కుమార్ రెడ్డి కూడా ప్రభుత్వానికి రాజీనామా పంపి రిలీవ్ చేయాలన్నారు. ఇక్కడ ఇవి అన్నిటికంటే ముఖ్యమైన మ్యాటర్ అంటే ఆల్రెడీ టీడీపీ ఇంకా అధికారంలోకి రాలేదు, కానీ ఇప్పటికే ఈ ప్రభుత్వ సలహాదారులకు సంబంధించి ఎంత ఖర్చు అయింది, ఎంతెంత జీతాలు ఇచ్చారు, వీళ్ళు ఏమేమి వర్క్స్ చేశారు, ఇవన్నీ కూడా ఇప్పుడైతే బయటికి తీస్తున్నారు. సో ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.